हाय दोस्त लोग, कैसे हैं? प्रभु का नाम पे, परमेश्वर का नाम पे आप लोग को धन्यवाद, नमस्कार कर रहा हूं। कैसा है आप लोग? अब घर वाला बच्चे लोग कैसा है? सब ठीक है ना? ठीक है। आज का भगवान का बात क्या बोल रहे हैं ना, बाइबल में, परिशुद्ध ग्रंथ में भगवान ऐसा बोल रहे, सुना ना? कोई भी भगाने का जरूरत नहीं, वो शैतान वही भाग के जाएगा। भगवान ऐसे बोल रहा है, आप लोग वो टाइगर का जैसे खड़ाएगा घर में, ऐसे बोल रहा है। कोई भी भगाने की जरूरत नहीं। आप लोग घर में कोई प्रॉब्लम्स लेकर रहे ना, वो लोग का आप लोग भगाने की जरूरत नहीं, भगवान उसको भगा देगा। आपको प्रॉब्लम नहीं आता है, घर में सुरक्षित रहेंगे आप लोग अच्छे आदमी को टाइगर के जैसे घर में खड़ाएगा, कुछ प्रॉब्लम नहीं आता है, आप लोग को डरने का जरूरत नहीं, ऐसा बोल रहा है। देखो, भगवान को जो मांगता है वो प्रॉब्लम्स, हम लोग घर में कुछ प्रॉब्लम लेके आ रहे ना, वो प्रॉब्लम्स हम लोग भगाने का जरूरत नहीं। भगवान को मांगने वाले को भगवान भगा देगा। आप लोग मालूम नहीं, सब कुछ भगा के आप लोग ठीक रहने को अच्छा देगा भगवान। ये बात सुनना जी, बाइबल को प्रॉमिस कर रहे भगवान। ये प्रॉमिस करने का बात नहीं छोड़ेगा भगवान, कैसे भी उसको ये वाग्दान चलेगा आपका घर में। भगवान को मांगना जी, भगवान को मांगना, भगवान आप लोग सब कुछ देगा, आप लोग देगा, हर टाइम आप लोग का साथ में रहेगा। प्रेज द लॉर्ड। अभी తెలుగు में बात करता हूं। అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎలాగున్నారు మీరు? కుటుంబము, పిల్లలంతా క్షేమంగా ఉన్నారండి? క్షేమంగా ఉన్నామని నమ్ముచున్నాం. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, గొప్పవాడును, ప్రతి నిమిషము మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు కాబట్టి మనం సురక్షితంగా ఉంచే దేవుడు ఆయన. ఆ దేవుడు ఉండగా మనం క్షేమంగా ఉంటాం. కాబట్టి రెండుకా సమయం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో మనం నిలిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథంలో నుంచి 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం అండి. ఎవడును తరమకుండానే దుష్టుడు వాడిపాటి కూడా పారిపోతాడంట, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంచారంట. నీతిమంతులు భయపడాల్సిన అక్కరలేదు. వారి నీతి వారికి ధైర్యం కలిగిస్తుందంట. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు యోబు. అవును, మన భక్తి మనకు ధైర్యం కలిగిస్తుంది, మన నీతి మనకి ధైర్యం కలిగిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దుష్టుడు కుటుంబంలో జగడాలు పెట్టిస్తూ, తెచ్చిన ధనాన్ని అంతా కూడా తినేస్తూ, సమాధానం లేకుండా చేస్తున్నటువంటి దుష్టుడు, మనం ఒకరిని కుటుంబంలో ఒకరికొకరు కానికుండా చేస్తున్నటువంటి దుష్టుడు, ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధువులకు, మిత్రులకి కానికుండా చేస్తున్నటువంటి దుష్టుడు ఎవడును తరమకుండానే వాటిపాటి కూడా పరిగెత్తుకుని పారిపోతాడని చెప్తుంది దేవుని వాక్యము. అయితే మనము దేవునికి లోబడి ఉండాలి. మనం దేవుడికి లోబడి ఉంటే దేవుడు మనలో ఉంటాడు కాబట్టి దుష్టుడు మనలో ఉన్నటువంటి దేవుడిని చూసి, ఆ ప్రభువును చూసి దుష్టుడు తానా పారిపోతాడంట. మనం తరవలసిన అవసరం లేదు. మనలో దైవత్వం చూడాలి. మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తును మనం ధరించుకొని ఉన్నాము కదా. యేసుక్రీస్తును ధరించుకుంటే ఆ దుష్టుడు మనం చూస్తూనే పారిపోతుంది. మరి దయ్యాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమాధులు ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువును చూస్తున్నాగానే, ఓ సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మన అతని నీకు ఏం పని అంటవాడు గద్ది అరుస్తూ ఉండడం, పారిపోవడం మనం చూస్తున్నాం అన్నమాట. నిజంగా దైవత్వం అనేది మనలో ఉంటే, నీతి న్యాయము మంచితనం మనలో ఉంటే, దుష్టుడు ఎవడునో తరమకుండానే వాడు పారిపోతాడని దేవుని లేఖనాలు చేస్తున్నాయి స్పష్టంగా. హల్లెలూయా. కాబట్టి చూడండి, జపన్య గ్రంథంలో కూడా
జపన్య గ్రంథము 3:15లో తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. చూడండి, మన శత్రువులు, మన దుష్టుని దేవుడే వెళ్ళగొడతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. మనకి అపాయం ఇంక మీద సంభవించదు, అపాయమే రాదు. ఎందుకంటే దేవుడే మన శత్రువులను వెళ్ళగొడుతున్నాడంట. మన వాడు దుష్టుణ్ణి దేవుడే వెళ్ళగొడుతున్నాడు. మనం వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. వాడు వచ్చి పారిపోతాడంట. ఎవడును తరమాల్సిన అవసరం లేదు, పారిపోతాడు. ఎందుకంటే దేవుడిని చూసి వాడు పారిపోవాల్సిందే. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయము 7వ వచనము చూడండి. దుష్టుడు ఒక మార్గం వచ్చి 7 మార్గాల్లో పారిపోతాడంట. చూడండి, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగనట్లు చేయను, వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుంచి పారిపోదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, శత్రువులు, ఆ దుష్టుడు నీ మీదకి ఒక మార్గం వస్తాడంట. వాడు మరి చూడండి, ఒక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోతాడని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి నువ్వు దేవునికి లోబడుతున్నావు. ఈరోజు దేవునికి లోబడి మనం యేసు ప్రభువును మనం సొంత రక్షణగా చేర్చుకొని మనం ఆయన ధరించుకున్నామంటే మనలో యేసు ప్రభు ఎప్పుడు కూడా మరి దుష్టుడికి అవపడతా ఉంటాడు. దుష్టుడు మనం చూస్తూనే గడగడగడ వణుకుతూ పారిపోతాడు అనమాట. దుష్టుడు ఎవరిని తరవాల్సిన అవసరం లేదు, వాడి పాటు కూడా పారిపోతాడు. ఎందుకంటే మనం దేవునికి లోబడి ఉండాలి, దేవుడు మనలా కనపడాలి, ఇతరులకు ఇరుగు పొరుగు వాళ్ళకి. మరి ఆ వెలుగైన దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ వెలుగును చూసి చీకటి పారిపోతుంది, ఆ దుష్టుడు పారిపోతాడు. అంతే, ఎవరు తరవాల్సిన అవసరమే లేదు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈరోజు దేవుని మీద నువ్వు మరి విశ్వాసం ఉంచుతున్నావా? చూడు, మన మార్గాలు మార్చుకోవాలి, మన ప్రయత్నాన్ని మార్చుకొని దేవుని నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం. ఈరోజు మంచి వాగ్దానం ప్రభా మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎవరినో తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని వాగ్దానం చేసిన ప్రభా, ఈ వాగ్దానం మరి నాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చండి. అనేక మంది చూస్తున్నారు ప్రభా, అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో పరలోకపు తండ్రి, ఆమేన్.